సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కంప్లీట్ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడో బతుకుంటున్నారులే అనుకున్నారు సార్. అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు వాళ్ళు. అలాంటి కేసుని డిటెక్ట్ చేశాము. తర్వాత 2015లో ఒక మర్డర్ కేసు, అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు. కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది, సినిమా మాదిరి. రోడ్డు పక్కనే అది ఎందుకంటే సార్ వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట. వీడు అబ్బాయి ముస్లిం, ఆ అబ్బాయి సమ్ ఎస్సీ బై క్యాస్ట్. ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకుపోయి మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు. చంపిన తర్వాత రోడ్డు పక్కనే గుంతలో పూడ్చారు అతన్ని. పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా, రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి, ఎవరిని, ఆ కుక్కని, ఒక డాగ్ని చంపి ఆ డాగ్ని తీసుకుపోయి ఆ శవం మీద వేసినారు. రేపు పొద్దున కుళ్ళిపోయిన వాసన వచ్చినా కుక్కదిలే అనుకోవాలని చెప్పి. ఈ రకమైన డిఫరెంట్ ఐడియాలజీ గల వాళ్ళు చాలా తగిలారు సార్ బాగా. అట్లా వాడు ఒకే మర్డర్ కేసుని మేము లీడ్ చేస్తాం అంటే 3 మర్డర్లు ఒప్పుకున్నాడు. సో అలాంటి మంచి కేసు ఒకటి. 3 మర్డర్లు ఒప్పుకున్నారు కదా వాడు. అందరూ కన్విక్షన్ వచ్చిందా? లేదు సార్, ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది, కేసు ట్రయల్ జరుగుతూ ఉంది. అంటే ఆ కేసులో ఫస్ట్ కేసులో కంప్లైంట్ ఫస్ట్ కేసు లేరు. మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ? తీసుకున్నారు సార్. తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేసి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్గా జరిగాయి. అండ్ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చిన బాడీ రికవర్ అయినా, కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉండదు కదా వాడి దగ్గర, హామ్ లేదు కదా వాడి దగ్గర. దేంతో చంపాను, ఎలా చంపాను? బైండింగ్ వైర్ మనకి ఉంటుంది కదా, ఆటో బైండింగ్ వైర్ అని, చాలా హార్డ్. అది రికవర్ అయిందా? లేదు, అది మనకు కనిపించలేదు, కానీ బాడీ ఉండింది ప్రూఫ్. కరెక్టే, కానీ రేపు డిఫెన్స్ కూడా అది నీటి తీసుకుంటారు, ఎలా చంపాడు, ఏం చెప్పాడు అని అడుగుతారు. ఇప్పుడు ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. సో లీడ్ చేసేది ఎవరు? వాడే చేస్తాడు సార్. అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అంటారు. అంటే పోలీసు వాళ్ళకి చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు. దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా. ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీ ఉందన్నప్పుడు లీడ్ వచ్చేసినట్టే కదా. సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసింది. ఫిక్సప్ చేసుకున్నారు. కన్విక్షన్ గ్యారంటీ పడుతుంది సార్. రైట్, సూపర్. తర్వాత అండి సార్ 3 కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు ఏమన్నారు? ఎక్సలెంట్ సార్. ఇంకేమంటారు సార్, దానికి ABCD అవార్డుకి నామినేట్ అయ్యింది, కానీ జస్ట్ మిస్ అయింది. అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేశారు. కరెక్టే కదా సార్. మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు? ఇన్స్పెక్టర్ గారే సార్. నేను అప్పుడు ఎస్ఐ, మీకన్నా ముందు అప్పుడు నేను ఎస్ఐని సార్. అవును, వాళ్ళు ఎందుకు దానికి అంతకు ప్రయారిటీ ఇవ్వలేదు సార్? మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు CA గారు ఉంటారు. ఆయన మేమందరం కోఆపరేటివ్గా చేస్తాం దాన్ని. అంటే లీడ్ ఇచ్చింది మేము అనమాట, ఇంట్రాగేషన్ చేసింది మేము. అంటే వాడు అంత కరడుగొట్టిన క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని సార్ మనం పేషెన్స్గా కూర్చోవడం. ఎమోషనల్ బ్రేక్ చేశారు. ఎమోషనల్ బ్రేక్ 100% జరిగింది సార్ అక్కడ. ఎందుకంటే కొద్దిగా రెచ్చగొట్టాం వాడిని. నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే, వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోని వీళ్ళకంటే పెద్దోని అన్నాడు. ఒక మర్డర్ చేస్తే వాళ్ళకంటే పెద్దోని ఎట్టేస్తారా అంటే, ఎవరు చెప్పినారు సార్ నేను ఒకటి చేసినానని, నేను దగ్గర 3 చేశానని చెప్పాను. సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది. ఆ రకంగా మేము చూస్తే అది నిజమా కాదా అని చూస్తే 100% అన్ని ఇంటర్లింక్ వచ్చేసాయి. అక్కడ మాకు మంచి అప్రిషియేషన్. సూపర్. తర్వాత అండి సార్, దాని తర్వాత మేము పట్నం స్టేషన్ అని చెప్పి, అండ్ ముదిగుబ్బ కదిరికి మధ్యలో వస్తుంది అనమాట. అది సత్యయేసు బాబు సార్ మాకు అప్పుడు SP గారు ఉన్నారు. ఆ సార్ ఉన్నప్పుడు బాగా చేశాం సార్. ఎందుకంటే అడంగా మంచి టాస్క్లు ఏమంటే, పోతుకుంటలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఓరియంటెడ్గా ఒక బడన్నపల్లి అని ఒక ఊరు ఉండింది. ఆ ఊర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి రిపీటెడ్గా. ఎలక్షన్ మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ మారిన వెంటనే కొట్లాడుకునేది ఇవన్నీ జరుగుతా అంటే, ఒకరిని తీసుకొచ్చి ఫిజికల్గా కౌన్సిలింగ్ అంటే ఏందో ఆ రోజు మేము చేసాం సార్. ఎక్సలెంట్ ఆఫీసర్ సార్. అట్లా ఆఫీసర్స్ ఎక్సలెంట్. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే మీనింగ్ వేరే. ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఆ మజానే, ఐ మీన్ ఆ భయం సార్. మెయిన్ పోలీస్ అంటే భయం ఉండాలండి. దాని తర్వాత కంట్రోల్ అనేది ఎలా అయిపోయిందంటే, మనం ఎన్ని లీగల్ యాక్షన్స్ తీసుకున్నా అంత కంట్రోల్ రాస్తా. అంటే నేను బియాండ్ ద లా మాట్లాడకూడదు, బీయింగ్ ద లా అబైడింగ్ ఆఫీసర్. బట్ నిజం ఇది, అలా కంట్రోల్ చేస్తేనే సిస్టమ్ కొంతమంది మారుతారు, సెట్ అవుతారు. ఎవరు స్కూల్లో టీచర్ అయినా అంతే కదా సార్. ముందు మాట చెప్తాడు, వినకుంటే బెత్తం వేసి కొడతాడు. ఎందుకు ఇంట్లో అమ్మానాన్న అంతే కదా. అమ్మానైనా 2 దెబ్బలు వేసి మార్చాల పిల్లోని అనుకుంటారు. మేము వేస్తే అది ఇల్లీగల్ అయిపోతుంది. ఓకే. తర్వాత
దాని తర్వాత సార్ పోతుకుంట ట్రాన్స్ఫర్ అయిపోయాము. దెన్ పట్నం పోలీస్ స్టేషన్లో పీస్ఫుల్గా జరిగింది. ఓకే. అక్కడ ఓన్లీ మాకు ఈ సరాయి చేసేదే టాస్క్ ఉంది. ఊర్లు మారిపోయినాయి, చాలా కేసులు పెట్టాము, దగ్గర 90 కేసులు పెట్టాము. అప్పుడు మంచి కేసెస్ అన్ని సరాయికి సంబంధించిన కేసులు. అదొక టాస్క్ ఉంది, అందుకే పంపించారు. అప్పుడు ఎస్పీ గారు కూడా అక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది, లిక్కర్పై కంట్రోల్ చేయమని వచ్చేసేసి. రైట్. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి సిఏగా ప్రమోషన్ తీసుకున్నాను. అండ్ నేరుగా వచ్చి రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ రైల్వే. రైట్ సార్, మీరు ఎస్ఐగా స్టార్ట్ అయిన దగ్గర నుండి సిఏ ప్రమోషన్ మధ్యలో మీకు చాలా మంది పనిచేశారు. అశోక్ బాబు గారు ఉన్నారు, తర్వాత యేసు బాబు గారు. అవును సార్. అందరి దగ్గర ఎవరు మీకు బాగా నచ్చిన ఆఫీసర్? అంటే అందరూ ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాదన్ను, కానీ మీ మైండ్ సెట్కి లింక్ అయిన వాళ్ళు. సార్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్, ఫిజికల్ కౌన్సిలింగ్ ఏందనేది. అట్లా స్పెసిఫిక్గా పేరు ఎందుకు అన్నట్టుగా అలాంటి ఆఫీసర్లు చేస్తే ప్రౌడ్గా అనిపిస్తుంది. పోలీసింగ్కి విలువ ఉంటాం. అవును సార్. ఇక్కడికి వచ్చారు మీరు, లా అండ్ ఆర్డర్ నుంచి ఇందులోకి రాగానే సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఇది ఒక పనిష్మెంట్ పోలీస్ స్టేషన్. మీ బ్యాచ్మెంట్స్ అందరూ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటారు. అవును సార్. ఫోకల్ పోలీస్ స్టేషన్లో మీరు నాన్ ఫోకల్. ఇక్కడ ఏముంటుంది రాబాయ్ అని అనుకున్నారా, లేదు ఇక్కడ కూడా ఛాలెంజ్ని ఫేస్ చేసి మీ మార్క్ని చూపిద్దామని వచ్చారు? 100% సార్. ఇక్కడ ఏమీ లేదు అనడానికి ఏం లేదు సార్. లేకుంటే జీఆర్పీని ఎందుకు పెడతారు ఇక్కడ? ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ పోస్టే అవసరం లేదు, ఏం లేకుంటే. ఇక్కడ ఏదో ఉంది అనేది 100%. అందుకనే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు దానికి. సార్ ఇక్కడ నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది, నేను 2021 జూన్లో రిపోర్ట్ చేశాను. ఇక్కడ 6 months అప్పుడే అయిపోయింది 2021. ఆ 2021లో కోవిడ్ కూడా నడిచింది ఆ టైంలో. అది అయిపోయిన తర్వాత ఓన్లీ 6 months ఉంది. ట్రైన్స్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద ఫ్లో కాలేదు. ఒక్కసారిగా తగ్గిన తర్వాత ట్రైన్స్ అన్నీ బాగా ఫ్లో అయినాయి. ట్రైన్స్ ఎప్పుడైతే ఫ్లో అయినాయో మళ్ళీ అఫెన్సెస్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయితే ఓకే, ఎలా ఉంటుంది అబ్బాయి ఇక్కడ దొంగతనం అంటే క్లూలెస్ నుంచి క్లూలోకి పోవాలి కదా, ఎలా ఉంటుంది అని చూస్తే లక్కీగా సార్ మీరు నమ్మరు, ఒక నోటోరియస్ క్రిమినల్ని పట్టుకున్నాము. ఒక బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోని, బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడు ఉమేద్ అలీ జిన్నా అతని పేరు, హైదరాబాద్ నుంచి. అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసి నీట్గా సెర్చ్ చేస్తే అతని దగ్గర మేము 67 తులాల బంగారు రికవరీ చేశాం. ఒకటే ఫస్ట్ బాలే 6 పడిపోయింది. 6? ఎస్. ఎలా పడిపోయిందంటే సార్, నీట్గా విత్ ప్రూఫ్ వాడు రిజర్వేషన్స్ ఎవ్రీథింగ్ టాలీ చేసుకొని వాడు ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం మ్యాపింగ్ చేసుకొని కొట్టేస్తాం. ఎలా అండి ఒకసారి చెప్పండి ఆపరేషన్? సార్ కంప్లైంట్ ఎవరు? సార్ కంప్లైంట్ కాదు, డైరెక్ట్గా మేము ఇక్కడ కంప్లైంట్ ఆల్రెడీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఈ కేసెస్ రిపోర్ట్ అయిన కేసులు తీసుకున్నారు, డేట్స్ అవన్నీ తీసుకున్నాము. డేట్స్ అన్నీ నోట్ చేసుకున్నాము, ఏ ట్రైన్లో జరిగాయి ఆ ట్రైన్ నోట్ చేసుకున్నాము. సరే, టేక్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఆల్ దోస్ ట్రైన్స్. రిజర్వేషన్ అన్ని కలెక్ట్ చేస్తాము. రిజర్వేషన్స్ కలెక్ట్ చేస్తే ఒక కామన్ నేమ్ కనబడుతుంది ప్రతి చోట. అంటే ఒకసారి జిన్నా అని ఉంటుంది, ఒకసారి ఉమేద్ అని ఉంటుంది, ఒకసారి హుస్సేన్ అని ఉంటుంది, అట్లా డిఫరెంట్. ఏజ్ గ్రూప్ 25 years అది కామన్ ఉంది. సో కామన్గా ఉంది. మేము కలెక్ట్ చేసింది కూడా 20 నుంచి 30 years ఏజ్ వరలోనే తీసుకున్నాం. నంబర్ సిమిలర్గా కనబడుతుంది అని చెప్పి చూస్తే ఏ నెంబర్ అయితే వాడు ఇచ్చాడో ఆ నెంబర్ నాట్ వర్కింగ్ అని వస్తుంది. రైట్. సో ఫేక్ నెంబర్ ఇచ్చాడు వీడు, రెగ్యులర్ నెంబర్ ఇవ్వకుండా ఫేక్ నెంబర్ ఇచ్చాడు, ఎవడు వీడు అని చెప్పి మొత్తం ఆరాధిస్తే మా దాంట్లో ఇప్పుడు రైల్వేలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్, అడ్వాన్స్ బుకింగ్ కూడా మేము తెలుసుకోవచ్చు. వాడు గతంలో రిజర్వేషన్స్ చేసుకొని తిరిగిన ప్రాంతము ప్లస్ అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తెలుసుకోవచ్చు.